అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే శని జయంతి రోజు శనీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. మొదటగా నేను నువ్వుల నూనె తీసుకొని స్వామివారికి ప్రియతమైన దారగా ఒక బెల్లం తేనె తీగతోటి ఎలాగ అమృత దారలు కురిపిస్తారో అలా కురిపించేశాను. తర్వాత ఇంకేం చేశానంటే పంచదార పలుకుల కంటే ఇంకా పలుచనైనటువంటి మంచి నువ్వులు చగల చగలగా చేదుతూ స్వామివారికి అలా చెదరగా చెదరగా శనగల పప్పులు దుప్పులు అలాగా లెగుస్తాయి కదా, ఆ విధంగా స్వామివారికి నేను నువ్వులతోటి అలాగా దారగా పోసి అలా పోస్తూనే ఉన్నాను నిరంతరం. ఆయన జన్మదినమైన ఈరోజు, ఆయన జయంతి రోజున ఆయనకి ప్రీతికరమైనటువంటి తరువాత ఆ విధంగా మొత్తం నువ్వులన్నీ పోసేసాను. పోసి విదిలిస్తున్నాను అనమాట. కొంచెం విదిలించి ఇంకా తెచ్చానండి. ఒక తాటి బెల్లం లాంటి మంచి బెల్లం చెక్క తీసుకొచ్చి స్వామివారికి అలా సమర్పించి ఆ దీపం ముందు అలా పెట్టేశాను అనమాట. ఇంకా భక్తులు అలా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ రేగు ఈత పళ్ళు పట్టుకొచ్చేసానండి. ఎక్కడ దొరకని పళ్ళు కూడా తీసుకొచ్చి ఆయన ఈత పళ్ళుతో చేస్తే మీ హైకిగా భోగములు మిమ్మల్ని వరించేస్తాయి. అటువంటి ఈత పళ్ళు తీసుకొచ్చి ఏకధారగా ఈత పళ్ళుతో సుధారలు పలికించేశాను. ఆ విధంగా ఈత పళ్ళు చూపిస్తున్నాను చూడండి. అవన్నీ స్వామివారి తల మీద అలా ఒక్కొక్కటిగా అలా వదులుతూ స్వామివారికి నైవేద్యం పెట్టేసి అలా ఆముదం దీపం అది పురాతన కాలంలో చేస్తారు. ఇటువంటి నిష్ఠ దరిద్రాలు కూడా వదిలిపోతాయి ఆ ధూప వెలుగులో. ఇటువంటి ఆముదం దీపం ఏర్పరిచి స్వామివారిని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆముదం దీపం పెట్టాను, అవి దేదీప్యమానంగా వెలుగుతా అలా నైవేద్యం అనేది సమర్పించాను. ఒక బటర్ స్కాచ్ బ్లాక్ బిస్కెట్ కూడా పెట్టేశాను అక్కడ మంచి. ఆ తర్వాత థ్యాంక్ యూ అండి చూసినందుకు. దాంతోపాటుగా హలో, మీరు శని జయంతిని పట్టించుకోవట్లేదు, ఎలాగ హనుమాన్ జయంతి చేస్తారో, ఎలాగ కృష్ణ జయంతి చేస్తారో అలాగే శని జయంతి కూడా చెయ్యాలి. భక్తులందరూ గుర్తించుకొని మరి శనీశ్వరుడి అభిషేకం స్వామివారికి ఒక పువ్వు పెట్టాను. అంటే పూలమాల తీసుకురాలేదని ఒక పువ్వు వెతుక్కొచ్చి రాత్రి అయినా ఒక పువ్వు అనేది ఒకటి సమర్పించాను స్వామివారికి. వీడియో అయిపోయింది. ఇట్లాంటిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగాను, వీడియోని లైక్ చేయండి అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి వీడియో కామెంట్ చేయకుండా వెళ్ళడానికి?